కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన చప్పిడి వెంకటేశ్వరరావు నియమిస్తూ మంగళవారం జారీ అయ్యాయి. ఇంద్రపాలెం గ్రామానికి చెందిన చప్పిడి వెంకటేశ్వరరావు సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో సేవలందించారు. డైరెక్టర్గా నియమించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి నాయకులను ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన యువతి యువకులకు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని ఆయన మీడియాతో తెలిపారు. ఇంద్రపాలెం గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఈ శెట్టి బలిజ కార్పొరేషన్లో డైరెక్టర్గా నన్ను నియమించినందుకు ముందుగా వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి నాయకులు పురంధరేశ్వరి గారికి, ఇక్కడ మా జిల్లా లేకపోతే మా ఉమ్మడి జిల్లాలో ఉన్న కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యతను మరింత సక్రమంగా నెరవేరుస్తూ, ఇది నాకు ఒక కార్యకర్తగా బాధ్యత అన్నట్టు తీసుకుంటున్నాను. కాబట్టి మంచి హుందాగా ఈ శెట్టి బలిజ వర్గంలో ఏదైతే వాళ్ళకి ఉపయోగాలు ఉన్నాయో, ఏమైతే నేను చేయగలనో అవన్నీ కూడా నేను సక్రమంగా నెరవేరుస్తూ, అలాగే కులానికి కూడా నేను ఎంతో కొంత ఉపయోగపడతానని, కానీ కులమనే కాకుండా అందరివాడిగా నేను పేరు తెచ్చుకుని ఉన్నాను. సో పర్టికులర్గా నాకు ఈ కులం అనే దానికి ఇచ్చారు కాబట్టి ఇందులో ఉన్న యువతకు పర్టికులర్గా నేను ఎంతో కొంత మేలు చేసేలాగా ప్రయత్నిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, అలాగే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారికి, కటకంశెట్టి బాబీకి, అలాగే మా సిటీ ఎమ్మెల్యే పనమాడి కొండబాబు గారికి, మా ఉదయ్ శ్రీనివాస్ గారికి, వీరందరికీ, అలాగే మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి, నెహ్రూ గారికి, చినరాజప్ప గారికి, రామకృష్ణుడి గారికి, ఇలా చెప్తూ వెళితే మిత్రులందరికీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరూ కూడా నన్ను చాలా స్నేహపూర్వకంగా చూశారు. అయితే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తకి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అనే దానికి నేనే ఉదాహరణ. కారణం ఏంటంటే, నేను ఎవరిని ఏమీ కూడా నాకు అప్లికేషన్ పెట్టమన్నారు, అప్లికేషన్ పెట్టాను, అదే తెలుసు తప్పించి ఇప్పుడున్న చెప్పిన నాయకులందరూ కూడా నాకు సుపరిచితులే ఎప్పటి నుంచో. కానీ ఎప్పుడు ఏమీ ఆశించకుండానే నాకు ఇది ఇచ్చారు అంటే పార్టీలో ఎప్పుడు కూడా కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అలాగే ఇంకా నా మిత్రులు చాలామంది ఇంకా ఉండిపోయారు, వారికి కూడా త్వరలోనే సముచిత స్థానం వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ.